హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చూపిస్తున్నాను. ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి ప్రతి సంవత్సరం డిసెంబర్లో శీతాకాల విడిది కోసం ఈ రాష్ట్రపతి నిలయానికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. మొత్తం 90 ఎకరాల స్థలం మధ్యలో ఈ భవనం ఉంటుంది. ప్రెసిడెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు పబ్లిక్ని లోపలికి అలో చేస్తారు. ఈ సంవత్సరం జనవరి 2 నుంచి 13 వరకు ఉద్యాన ఉత్సవం నిర్వహిస్తున్నారు. దీనికి ఎంట్రీ ఫ్రీ ఉంది. పూర్తి వివరాల్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంది. ఇది పూర్తిగా ఫ్రీ. నేను నా బైక్ పార్క్ చేసిన తర్వాత ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ నాలెడ్జ్ గ్యాలరీ ఉంది. ఇందులో పాత మెర్సిడెస్ బెంజ్ కారు, వింటేజ్ కార్ట్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ రెప్లికా, అశోక ధర్మచక్రం 3 లయన్స్, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రియలిస్టిక్ స్టాచ్యూ, మాజీ రాష్ట్రపతులు, భారతరత్న, పద్మవిభూషణ్ వంటి అవార్డులు, వివిధ రాష్ట్రాల కళాకృతుల వంటివి చూడొచ్చు. నాలెడ్జ్ గ్యాలరీ నుంచి స్ట్రైట్గా వెళ్తే రాష్ట్రపతి నిలయం వస్తుంది. మొత్తం 16 గదుల ఈ ఎస్టేట్ని 1860లో నిజాం నజీర్ ఉద్ దౌలా నిర్మించారు. బ్రిటిషర్ల కాలంలో దీన్ని జాతికి అంకితం చేశారు. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమయ్యాక ఈ భవనం దక్షిణాది రాష్ట్రాల్లో రాష్ట్రపతి విడిది కేంద్రంగా మారింది. ఇందులో ఫోటోలు, వీడియోలు తీయడానికి పర్మిషన్ లేదు. అందువల్ల నేను లోపల ఎలా ఉంటుందో చూపించలేకపోతున్నాను. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్య ఈ భవనంలో కొన్ని రోజులు అధికారికంగా విడిది చేశారు. ఈ భవనంలో రాష్ట్రపతి కోసం డైనింగ్ హాల్, దర్బార్ హాల్, మార్నింగ్ రూమ్, గెస్ట్ హౌస్, సినిమా హాల్, రెస్ట్ రూమ్, పర్సనల్ హాల్ ఇలా చాలా గదులున్నాయి. అడుగడుగున రాయల్ లుక్ కనిపిస్తుంది. ఈ భవనానికి పక్కన కిచెన్ హాల్ ఉంది. అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక టన్నెల్ ద్వారా రాష్ట్రపతి డైనింగ్ హాల్కి తీసుకెళ్తారు. ఇది సుమారు 100 ఫీట్ లెంగ్త్ ఉంటుంది. ఇందులో మొబైల్తో ఫోటోలు తీసుకోవచ్చు. ఈ సొరంగంలో మీకు తెలంగాణ సంప్రదాయ చెరియల్ ఫోక్ ఆర్ట్ పెయింటింగ్స్ కళాఖండాలు కనిపిస్తాయి. 2023లో వీటిని ఏర్పాటు చేశారు. ఇవి పిల్లలకు బాగా నచ్చుతాయి. రాష్ట్రపతి భవనం వెనుక వైపు నేషనల్ ఫ్లాగ్ పోస్ట్ ఉంటుంది. ఈ పోల్ 120 ఫీట్ హైట్ ఉంటుంది. దీన్ని 2023 డిసెంబర్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇది పూర్తిగా వుడెన్తో ఉంటుంది. 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైనప్పుడు ఇక్కడే మొదటిసారిగా జాతీయ జెండాను ఎగరేశారు. అప్పట్లో ఉండే వుడెన్ పోల్ పాడైపోవడంతో 2010లో దాన్ని తొలగించారు. తర్వాత బర్మా టేక్ వుడ్తో కొత్తదాన్ని రూపొందించారు. ఇక్కడ మీకు జై హింద్ స్టెప్ వెల్ కనిపిస్తుంది. నిజానికి ఈ నిలయంలో 3 పెద్ద బావులు ఉన్నాయి. ఒకటి జై హింద్ స్టెప్ వెల్, 2 నక్షత్ర స్టెప్ వెల్, 3 చిన్న బావి.
పూర్వం ఎద్దుల సాయంతో ఈ బావుల నుంచి నీటిని తోడేవారు. అందుకు సంబంధించిన రెప్లికాను ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రపతి నిలయం చుట్టూ 6 గార్డెన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి మేజ్ గార్డెన్. ఇది ఒక పజిల్ లాగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. దీని మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది. రాత్రివేళ ఇది కలర్ఫుల్ లైట్లతో అద్భుతంగా ఉంటుంది. రెండోది హెర్బల్ గార్డెన్. ఇందులో రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక మూడోదైన నక్షత్ర గార్డెన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో 12 రాసులు, గ్రహాలకు గుర్తుగా రకరకాల చెట్లను ఉంచారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి వీటిని ఏర్పాటు చేశారు. నక్షత్ర గార్డెన్ పక్కన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక నాలుగోదైన రాక్ గార్డెన్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇది చాలామందికి నచ్చే గార్డెన్. ఈ చుట్టుపక్కల లభించే రాళ్లను ఇక్కడ గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ ఉంది. పరమేశ్వరుడు, నందీశ్వరుడి విగ్రహాలపై నుంచి వాటర్ జాలువారుతుంది. ఇంకా పల్మాటం ఫ్రూట్ ఆర్చర్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా రాష్ట్రపతి నిలయంలో ఎక్కడ చూసినా సహజ ప్రకృతి వనాలు కనిపిస్తాయి. రకరకాల పూలను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేక ఫుడ్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం 50 స్టాల్స్ ఏర్పాటు చేసింది. వీటిలో వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాలు, ఎరువులు, కంపోస్టులు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఫుడ్స్, హోమ్ స్వీట్స్, మిల్లెట్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లోరల్ క్రాఫ్ట్లు ఇలా చాలా ఉన్నాయి. ఇలా రాష్ట్రపతి నిలయం చాలా బాగుంది. నేను మార్నింగ్ 10 o'clockకి లోపలికి వెళ్ళాను. ఎక్కడా ఆగకుండా అన్నీ చూడటానికి నాకు 3 గంటలు పట్టింది. ఇందులో హైదరాబాద్ హిస్టరీ తెలుస్తుంది. నేచర్లో తిరగొచ్చు. స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. టికెట్ ఫ్రీ కాబట్టి అందరూ చక్కగా వెళ్ళి అన్నీ చూడొచ్చు. ఇవి రాష్ట్రపతి నిలయం డీటెయిల్స్. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.